जयशंकर भोपालपल्ली जिले के कटारा मंडल परिषद दफ्तर में कल्याण लक्ष्मी और चीफ मिनिस्टर रिलीफ फंड यानी CMRF के चेक तकसीम किए गए। तेलंगाना के IT संतों और खानसास असेंबली उमूर के वजीर दोडेला श्रीधर बाबू ने कटारम, महादेवपुर, मल्हर राव और पालमेला मंडलों के 240 मुस्तहीकीन में चेक तकसीम किए। इस मौके पर वजीर ने कहा कि हुकूमत गरीब और मुतवस्सित खानदानों के साथ खड़ी है। लड़कियों की शादी के लिए कल्याण लक्ष्मी और संगीन बीमारियों के इलाज के अखराजात के लिए CMRF के जरिए माली मदद फराहम की जा रही। उन्होंने कहा कि अवामी फलाह हुकूमत की अवलीन तरजीह है और तमाम अहल अफराद तक फलाही स्कीमों के फवायद पहुँचाने के लिए हुकूमत मुसलसिल काम कर रही है। కళ్యాణ లక్ష్మి మరియు CMRF చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటా ఉన్న సోదరులు రమేష్ గారు, మిత్రులు మొండయ్య గారు, సోదరుమణి రాజమ్మ గారు, మా మార్కెట్ కమిటీ చైర్మన్ మంత్రి వెంకన్న గారు, మార్కెట్ కమిటీ చైర్మన్ సోదరుమణి తిరుమల సోమయ్య గారు, గౌరవ సర్పంచ్ సోదరులు సోదరిమణులు, పాత్రికేయ మిత్రులు, వివిధ గ్రామాల నుంచి వచ్చేసిన మా అక్కలు, చెల్లెలు, అన్నలు, తమ్ములు అందరికీ నమస్కారం. ఈరోజు మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 2-3 ప్రధానమైన అంశాలను ఇందిరమ్మ ఆశయాలకు అనుగుణంగా 6 గ్యారెంటీల భాగంగా మనము ప్రత్యక్షంగా చూస్తుంది. నేను మీరు మనసారా అడుగుతా ఉన్నామా, 200 యూనిట్ల కరెంటుకు సంబంధించి ఇప్పుడు ఎవరైనా కడుతురా ఎవరన్నా గట్టిగా చెప్పాలి, లేకుంటే వాళ్ళ చెప్తా అడుగుతలేదు. వీళ్ళందరూ 200 బిల్లులకు సంబంధించి ఉచిత కరెంటు 0 బిల్లు వస్తుంది మీకు. నాలాంటి వాళ్ళకో, మా మొండే లాంటి వాళ్ళకో అందరికీ ఫ్రీ కరెంట్ ఇస్తుంది. 200 యూనిట్లకు సంబంధించి మీ బిడ్డను పెళ్లి చేసి అత్తగారింటికి పోతే ఆడ రేషన్ షాప్ల రేషన్ కార్డుల పేరు జమ చేయాలంటే కాకపోతుండే. ఈరోజు మనం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేషన్ షాపులకు సంబంధించి రేషన్ కార్డుల గత 10 సంవత్సరాలుగా నమోదు కాని ఆ చిన్నారి కొడుకులు బిడ్డలు పేరు జమ చేసి 6 కేజీల చొప్పున వారికి రేషన్ ఇస్తుంది. అత్తగారింటికి పోయిన మీ బిడ్డకి రేషన్ కార్డుల పేరు జమ చేసి వారికి రేషన్ ఇస్తాం. అక్కడికే ఆగలే. ఈరోజు మార్పు చూపెడతామని చెప్పినావు. మార్పు చూపెట్టే కార్యాచరణలో మీకు అందరికీ మీరు చూస్తా ఉంటే దొడ్డు బియ్యం అంటే చాలా మంది తీసుకుంటున్నారు. రేషన్ షాప్ డీలర్ దగ్గరనే వదిలిపెడుతున్నాయి. కొంతమంది రేషన్ షాప్ డీలర్లు దాన్ని మళ్ళా సర్క్యులేట్ చేసి మళ్ళా తిరిగి మిల్లుకు పంపించి మళ్ళా తిరిగి ఇంకెక్కడికో పంపిస్తున్నాయి. ఈ రోజు ఆ రోజు కూడా మళ్ళా పోయి మీరు కష్టపడి కూలికో లేకుంటే వ్యవసాయం చేసో సన్న బియ్యం కొనుక్కునేటప్పుడు కిలో ఎంత పడుతుందమ్మా సన్న బియ్యం చెప్పమ్మా. నేనైతే సూపర్ మార్కెట్ తక్కువ పోతా చెప్పమ్మా. 50 రూపాయల చొప్పున వ్యక్తికి 6 కేజీలు. మన ఇంట్లో ఒక వ్యక్తికి 6 కేజీలు నెల రోజుల పాటు 300 రూపాయలు ఆదా చేసే కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేపట్టింది. మంచిదా కాదు? మీకు వస్తుందా లేదా సన్న బియ్యం? అందరికీ సన్న బియ్యం ఇస్తున్నాం. కనీసం 4 వేసుకుందాం. మన ఇంట్లో 4 ఉంటారమ్మా. 4 వేసుకుంటే 1200 రూపాయలు నేరుగా ఆదా చేసే కార్యక్రమం చేస్తుంది. ఏం చేయలేంటారు ఏంటమ్మా కొంతమంది. దానికి తోడు 200 యూనిట్ల కరెంట్ ఫ్రీ అంటే మినిమం 1200 నుంచి 1500 అయింది. ఈరోజు ఇల్లు లేని నిరుపేదలకు ఇల్లు ఇవ్వాలి. ఇల్లు ఇచ్చే కార్యక్రమాలలో మొదటి దఫా 2 దఫా 3 దఫాలుగా ఒకరి తర్వాత ఒకరికి ఇచ్చే కార్యక్రమం మొదలుపెట్టాం. 5 లక్షల రూపాయలు
ఈ సంవత్సరం మొత్తం నియోజకవర్గంలో మొదటి సంవత్సరం 3,500 ఇల్లు మొదలు పెడితే ఈ సంవత్సరం ప్రభుత్వం మరొక 1000 ఇల్లులు ఇచ్చింది. మొత్తం మందికి వీలున్నంత వరకు గుడిసెలేని గ్రామం చేయాలనే ఉద్దేశం. 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. మన ఊర్లలో ఒక ఇల్లు ఇవ్వమంటే ఇయ్యలే. ఇప్పుడు మా ప్రభుత్వం మా రమేష్ చెప్పినట్టు ఇల్లు ఇచ్చే కార్యక్రమం మొదలుపెట్టింది. ఏది ఆపలే. ఈరోజు ఆర్థిక పరమైన ఇబ్బంది, గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్ల ఇబ్బంది ఉన్నా ఈరోజు ఇవన్నీ ముందుకు తీసుకెళ్తా ఉంది. ఎవరికైనా ప్రమాదవశాత్తు కానీ దురదృష్టవశాత్తు మన ఇళ్ళ మనకు దగ్గర ఉన్న వాళ్ళకు చికిత్స కావాలంటే ఆరోగ్యశ్రీ పెట్టిన ఒక కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో 10 లక్షల రూపాయల వరకు పెంచినాం. ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాం. ఈరోజు నేను వివో బిల్డింగ్ లో మీ మహిళా సోదరులు మొత్తం ఈ 5 మండలాలకు సంబంధించిన ప్రతి గ్రామంలో విలేజ్ ఆర్గనైజర్స్ గురించి బిల్డింగ్ ఏర్పాటు చేస్తున్నాం. 12 లక్షల రూపాయలు, 10 లక్షల రూపాయలు. ఇప్పుడే నేను ఇంకో మండలానికి పోయి అంగన్వాడీ కేంద్రాలకు సంబంధించి కొన్ని గ్రామాల్లో ప్రారంభోత్సవం చేసుకున్నాను. ఇవన్నీ చేయాల్సిన ధర్మం ఉంది, బాధ్యత ఉంది మా పైన. ఆ క్రమంలో పోతా ఉన్నాం. ఎక్కడ కళ్యాణ లక్ష్మి ఆపలే. ఈరోజు సీఎంఆర్ పెద్ద ఎత్తున ఇస్తున్నాం. ధరణి తీసి భూభారతి పెట్టినాం. మా ఎంఆర్ఓలకు కూడా మనవి చేస్తా ఉన్నా. గత ప్రభుత్వ హయాంలో ధరణి పేరిన ప్రభుత్వ భూములకు సంబంధించి ఎవరైతే దొరగా మరి కబ్జా చేసిరో పూర్తి స్థాయిలో లెక్కలు తీయాల్సిందే. అవన్నీ కూడా పేదవారి భూమి, ఆ పేదవాళ్ళకు అందజేసే కార్యక్రమం చేయాల్సిందే. రెండవది కూడా నేను మా ఎంపీడీఓలకు తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు గత మన ప్రభుత్వ హయాంలో, ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఉమ్మడి రాష్ట్రంలో ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన కొంతమందిని మోసపుచ్చి వాళ్ళ దగ్గర మరి వాళ్ళ పేరిట వాళ్ళు బిల్లులు తీసుకున్నారు. ఎవరైనా కంప్లైంట్ ఇస్తే వారిని వెంటనే కంప్లైంట్ తీసుకొని మొత్తం తీగలాగే కార్యక్రమం చేయాలని కలెక్టర్ గారు చెప్పినాం. ఆ విధమైన కార్యాచరణ తీసుకోవాలని ఎంఆర్ఓ ఎంపీడీఓ గారిని కోరుతాం. ఎందుకంటే ఆ లబ్ధిదారుడు కంప్యూటర్లో ఎక్కి ఉంటాడు. కొత్తగా ఇవ్వాలంటే ఆల్రెడీ ఇల్లు శాంక్షన్ అయిందని కనబడతా ఉన్న తరుణంలో అది ఎంట్రీ పోయి శాంక్షన్ కాకుంటే ఆ పేదవాడికి నష్టం జరుగుతాం. ఆ విధమైన కార్యాచరణ తీసుకోవాలని రెవెన్యూ అధికారులకు తెలియజేస్తాము. ఇక్కడ పిల్లలు చదువుకోవడానికి ఏం చేసే అని అడుగుతా ఉన్న కొంతమంది మూర్ఖులు ఉంటారు కదా. ఆ రోజు పాలిటెక్నిక్ కళాశాల పెట్టిన, ఐటీఐ కళాశాల పెట్టిన, జూనియర్ కళాశాల పెట్టిన, ఇక్కడ మాదేపూర్లో డిగ్రీ కళాశాల పెట్టిన, మళ్ళా తిరిగి వచ్చిన అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ఏర్పాటు చేసుకున్న మన పిల్లలకి ఉపాధి కల్పించాలని కొత్త సాంకేతికమైన పరిజ్ఞానంతో ఇచ్చిన మీ పిల్లలు చదువుకోవడానికి, చదువుకు ప్రాముఖ్యత ఉండాలి. పిల్లలకు స్కూల్ ఉండాలి. మోడల్ స్కూల్ ఏర్పాటు చేసుకున్నాం, కస్తూర్బా స్కూల్ ఏర్పాటు చేసుకున్నాం. 10 సంవత్సరాల కాల ఏమలా తెలంగాణ వచ్చిన తర్వాత మళ్ళొక్కసారి మొదటిసారి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది. దీనికి సంబంధించి ఉపాధి పెరగాలని ప్రత్యేకంగా మహిళా సోదరులకి మేము కుట్టు మిషన్లు నేర్పించే కార్యక్రమం చేసినాం స్వతహాగా నా సొంత ఖర్చులతో. దానికి సంబంధించి మళ్ళా నెక్స్ట్ ఏం చేయాలని ఒక చిన్న పార్టీ కర్మాగారం కడతా ఉన్నాం. కాటారం నుంచి మాదేపూర్ పోతున్నట్టు కనబడతాం. దాదాపు 200-300 మందికి మహిళా సోదరులకు ఉపాధి కలిగించే కార్యక్రమంతో పాటు ఇంకా కర్మాగారాలు రావాలి, పరిశ్రమలు రావాలని కోరుతా ఉన్నాం. మారుమూల ప్రాంతం కనుక కొద్దిగా ఇబ్బంది ఉన్నది. ఇక్కడ ఉన్న పిల్లలకు ఎవరికైనా మరి చదువుకున్న వారికి ఆసక్తి ఉంటే